మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనుగడ సాధిస్తున్నది. అందుకే ఈనాడు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఈ ఎన్నికల్లో దాదాపుగా 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది, గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 60 నుంచి 65% ఆదాయము ఈ జంట నగరాల నుంచి, ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ నగరాన్ని కాపాడుకోవడం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా. మన పాత్రలను